స్కూల్లో 9th క్లాస్ చదువుతుంది. పొద్దున జీవన్ జ్యోతి. ఆ అమ్మాయి నైట్ ఫోన్ చేసి, అత్తయ్య మీ అమ్మాయికి బాగలేదు, బాగా నీరసంగా ఉంది, ఆయాసం వచ్చినట్టుంది, వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేసి చెప్పేసరికి సండే మార్నింగ్ మా వదిన 9-10 అవుద్ది. అప్పుడు వెళ్లి మేడం గారిని అడిగిందట. ఫస్ట్ అడిగేసరికి మేడం గారు అన్నారట, నేను పంపను, మంగళవారం ఎగ్జామ్ ఉంది, నేను పంపనని చెప్పేసరికి మళ్ళీ నాకు ఫోన్ చేసేసరికి నేను అన్నాను, ఏదన్నా జరిగితే మీదే బాధ్యత అని అడిగితే పంపుతారని నేను అనేసరికి అప్పుడు మేడం మళ్ళీ పంపించిందట. పంపించేసరికి మా అమ్మాయి లీవ్ లెటర్ రాసిచ్చింది. లీవ్ లెటర్ రాసేసరికి, అక్క నాకు ఓపిక లేదు, నువ్వే కొంచెం నాది కూడా సంతకం పెట్టించు, నువ్వే లీవ్ లెటర్ రాసిమ్మని మా అమ్మాయిని అడిగేసరికి లక్ష్మీ పార్వతి చెప్పేసరికి మా అమ్మాయి లీవ్ లెటర్ కూడా మా అమ్మాయే రాసిచ్చిందట. అప్పుడు బయటికి తీసుకొస్తే అప్పుడు వాళ్ళ అమ్మతో చెప్పిందట, అమ్మ నాకు ఆయాసం వస్తుంది, నొప్పి వస్తుంది అని చెప్పేసరికి ఆమెమో ఇంటికి తీసుకెళ్తే ఎక్కువ అవుద్ది కదా అనేసి గవర్నమెంట్ హాస్పిటల్ కి మేడం వాళ్ళకి చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లేసరికి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకటే తీసుకెళ్లింది కదా, ఏం చెయ్యాలో అర్థం కాక సాయంత్రం BCM తీసుకెళ్ళమని చెప్తే ఈమెమో నేను ఒక్కదాన్ని ఎలా తీసుకెళ్తానని ఇంటికి తీసుకొచ్చి 6 ఎలా అవుద్ది, ఈవినింగ్ 6 అవుద్ది. అప్పుడు తీసుకొచ్చి నాకు ఫోన్ చేసేసరికి నేనేమో మా ఇంటికి నుండి వచ్చేసరికి ఆ అమ్మాయిని చూసేసరికి నాకే బాధ అనిపించింది. అసలు ఓపిక లేదు, ఎటు కాలట్టే ఎటు చేతులట్టే పెడుతుంది. ఇలాగున్న ఇన్ని రోజులు ఏం చేశారు ఈ మేడం వాళ్ళు, మరి మనకు చెప్తే బాగుందును కదా అని నేనన్నాను. అనేసరికి ఇప్పుడు ఏం చేస్తాము, మరి బండి మీద తీసుకెళ్దాం, మళ్ళీ అట్టే తీసుకెళ్దాం అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండలేదు, పనికి వెళ్ళి ఉండారు. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళతో పాటు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఆ మేడం గారు మార్నింగే తీసుకొచ్చి మేము ప్రైవేట్ లో చూపిస్తామని తీసుకెళ్లారు కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసరికి ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం మూసేశారు సింతూరులో, అందుకే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చామని మేము చెప్పేసరికి వాళ్ళేమో ఆ అమ్మాయి బాగా సీరియస్ గా ఉంది, BCM లో గవర్నమెంట్ హాస్పిటల్లో రాసిస్తాం, అక్కడ తీసుకెళ్ళండి అని రాసిచ్చారు. అక్కడికి తీసుకెళ్లేసరికి నైట్ 1 అయింది. అప్పుడు ఎవరు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ మార్నింగ్ మేమే ఫోన్ చేసి మేడం వాళ్ళకి చెప్తే వాళ్ళ ఆయన పంపేసరికి ఆయన వచ్చి ఏమైంది అమ్మాయికి, పేషెంట్ ఎవరని అడిగేసరికి ఏమని చెప్పేసరికి ఆ పాపను చూసి మళ్ళీ మేడం గారికి ఫోన్ చేస్తే మేడం గారు 10ంటికి వచ్చేసరికి అప్పుడు డాక్టర్ కూడా అప్పుడే వచ్చారు. అప్పుడేమో డాక్టర్ గారు అనేసరికి ఐసీలో పెట్టాలి, బాగా సీరియస్ గా ఉంది కదా, మరి ఇలా ఉంటే అలాగా అనేసి చెప్పేసరికి మళ్ళీ మేడం గారు ఫోన్ చేసేసరికి మేడం గారు మళ్ళీ సార్ ఫోన్ చేసిందట డాక్టర్ గారికి. ఆ డాక్టర్ గారు మళ్ళీ ఐసీలో పెట్టారు. ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ చేశారు. కానీ నైట్ 10 అయింది. అంతవరకు చూశారు, బాగానే చూశారు. ఎక్స్రే, బ్లడ్ టెస్టులు అన్ని చేయించారు. అన్ని టెస్టులు నార్మల్ అనే వచ్చిందట. మరి ఎందుకు అలాగైంది తెలీదు. మళ్ళీ నైట్ 10 గంటలకి ఇలాగైందని ఫోన్ చేస్తే మళ్ళీ శనివారం నాడు బర్రెంచుకెత్తాము, నన్ను నరకత్తి కదా, నన్ను బర్రోలించుకెత్తాను. ఇంక బర్రోలించుకెత్తాకి సరే అత్తయ్య నేను ಬೇರೆ బర్రించుకెత్తాను, ಬೇರೆ ಬರ್ತಾను అందాం వేళను మా పీకిడీలో మింది బాగా నీరు సోమంది గది, నన్ను ఓతనించుకెత్తాం వేళ ఎగ్జామ్ అంది భారతీయ సోసందిని ನಿಮ್ಮ ನಾ ಬೇಲತ್ನ ತೀಸಿ ತಾತಿನ ಎಂಜುಕೆತ್ತಾಂ ಬೇಲ ಇದು ಬಾగా ನೀರು ಸಾಮ್ದಿ ಗದಿ ఒకవేళ ನೀರು ಸಾಮ್ ತಗ್ಗಿನು ಮಂಗಳವಾರ ಬೇರೆ ತಚ್ಚವಾಟಿ ತನಿಂచుకెత్తాం సరే ఎంజుకెత్తే సరే ನಿಮ್ಮ లోన్ తీసుకోతినక లోనే తీసుకోతానించుకెచ్చి మళ్ళా ఇంగిచ్చి నీరు సామంది గది హాస్పిటల్ తోతంజరు హాస్పిటల్ తోతాను వద్దాం వేళను అవావ్యాసము వాసమిందు నొప్పి వాసం ఉంది అవసగా మేడమ్స్కు వర్రెత్తికి క్యాన్సర్ పిల్ల పట్ట